నమస్కారం. వెల్లా న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అరుంధతి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. ఘనంగా దసరా నవరాత్రుల ప్రారంభం. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం ఎస్సీ కాలనీలో 65 సంవత్సరాల వృద్ధులు మేడేపల్లి కోటయ్య పాపమ్మ దంపతులకు అరుంధతి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఫౌండేషన్ అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి దాసరి కోటేశ్వరరావు చేతుల మీదుగా 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరుంధతి సేవా ఫౌండేషన్ అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాల నుండి పేద ప్రజలకు సహాయం చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు ఎస్సీ కాలనీలో అరుంధతి సేవా ఫౌండేషన్ ద్వారాగా ఆర్థిక సహాయం చేయబడుతుంది. మేడేపల్లి కోటయ్య పాపమ్మ 65 సంవత్సరాలు, పిల్లలు లేక మొన్న ఈ మధ్య ఆయనకు బాగులేక హాస్పిటల్లో ఉండి చాలా ఇబ్బంది పడుతుంటే మేము అరుంధతి సేవా ఫౌండేషన్ తరఫున మాలో కమిటీ సభ్యులు కట్టెపూడి బర్ణ, లింగయ్య, యేసుబాబు, ఇంకా కోటేశ్వరరావు, అందరూ తదితరులు, మరీబాబు అందరూ మేము తలాకాసిని సందా చేసుకొని డొనేషన్ వేసుకొని మేము 15 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం చాలా ఊళ్ళలో మేము చేయటం జరిగింది. ఆర్థికంగా మేము డబ్బులు లేకపోయినా మా కాడ మనస్తత్వంతో మంచి బుద్ధితో మేము తలాకాసిని సందాలు వేసుకొని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేము ముందు కూడా నేను పిలవంగలోనే మా కమిటీ సభ్యులందరూ, నేను అధ్యక్షుడిని, నేను పిలవంగలోనే మా కమిటీ సభ్యులు ఏమనకుండా సరి చేద్దామని మనస్ఫూర్తిగా వాళ్ళని వచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే ఇది డబ్బులు మేము సంపాదించుకునే డబ్బుల్లో 10% మేము 100 రూపాయలు సంపాదించాను, 10 రూపాయలు ఈ కమిటీకి మేము వేయాలని ఆ రోజే మేము తీర్మానం చేసాము. దాంట్లో భాగంగా మా కమిటీ సభ్యులందరినీ చెప్పంలోనే రావటం జరుగుతుంది. ఇంకా ముందు రోజుల్లో ఇట్లాంటి పేద ప్రజలకి మేము ఆదుకొని మనం సేవ చేస్తామని కోరుకుంటూ, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా విటమరాజుపల్లి గ్రామ పంచాయతీ నందు స్వచ్ఛ రథం ఎంపీడీఓ పుట్టారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, వినుకొండ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీకి స్వచ్ఛ రథం వస్తుందన్న ప్రజల రథం వద్దకు వచ్చి కాఫీ, టీ పొడి ప్యాకెట్స్, ఇతర సరుకులు తీసుకోవచ్చని తెలియజేశారు. పట్నంలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలోని మూల విరాట్ అయిన అమ్మవారికి బిస్కెట్ ప్యాకెట్లతో అలంకరించారు. కళ్యాణ మండపం నందు ప్రత్యేక అలంకారం శ్రీ బాల త్రిపుర సుందరీదేవి కొలువు తీర్చారు. ఈ కార్యక్రమంలో బాలికలచే ప్రత్యేక నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కమిటీ వారు మాట్లాడుతూ, ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు ఆలయ కమిటీ వారు నిర్ణయించారన్నారు. ఈ ఉత్సవాలకు పట్న ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు తెలిపారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం నందు ప్రతిరోజు కుంకుమ పూజలు, చండీ హోమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ నాడు సెమీ పూజ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు, అమ్మవారి ఊరేగింపుతో ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జొన్నలగడ్డ బాబ్జీ, గౌరవ అధ్యక్షులు తాతా వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ అమర్నాథ్ రెడ్డి, నాగేష్ బాబు, కోశాధికారి పెండియాల సురేష్, కొల్లిపర వెంకట నాగేశ్వరరావు, సదావర్తి సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈపూరు శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా మీసాల చిన్నప్రసాద్ ఎన్నికైనట్లు గ్రంథాలయ అధికారి గంటా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారుల మేర స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు 11 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా ఎంపీడీఓ ఉమాదేవి, కార్యదర్శిగా గ్రామ సర్పంచ్ పల్లమీసాల చెంచయ్య, సంయుక్త కార్యదర్శిగా గోగు ఆంజనేయులు, కన్వీనర్గా కోశాధికారిగా గ్రంథాల అధికారి గంటా శ్రీనివాసరావు, మరో 6 సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ మాట్లాడుతూ, గ్రంథాలయం నేటి తరాన్ని భవిష్యత్తు మార్గదర్శకంగా తయారు చేయడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటితో వెళ్లాన్ని సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.